శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. మరి ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇవాళ పార్లమెంట్లోనే ప్రజాస్వామ్యాన్ని మరి కాపాడలేని యొక్క బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా కాపాడతారనే విషయాన్ని ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ అమిత్ షా గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఇవాళ నరేంద్ర మోడీ గారు దాన్ని వత్తాసు పలికే కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా మీరు అమలు చేస్తారో, రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా కూడా మీరు అమిత్ షా మరి రాజీనామా చేయగా మరి అదే విధంగా క్షమాపణ చెప్పగా మీరు వాళ్ళ ఎన్నికల నుండి నడిపిస్తున్నారంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా దేశంలో కుట్ర పొందుతుందో దీనిపైన అర్థమవుతోంది. ఇవాళ రాజ్యాంగాన్ని చీల్చే పద్ధతిలో, రాజ్యాంగాన్ని మార్పు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది.